వెల్కమ్ టు మై ఛానల్. ఈ రెసిపీ వచ్చేసి కారం గులాబీ పువ్వులు అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా మరి. 1/2 కప్ శనగపిండి, 1/2 కప్ మైదా పిండి, ఇప్పుడు మనం బియ్యపిండి 1 కప్పు తీసుకోవాలండి. 1 కప్పు బియ్యపిండికి 1/2 కప్ శనగపిండి, 1/2 కప్పు మైదా పిండి అయితే సరిపోతుందండి. తర్వాత 3 స్పూన్స్ నువ్వులు తీసుకోవాలి. టూ స్పూన్స్ జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర అనేది మీ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. చిటికెడు సోడా, వంట సోడా అండి ఇది, చిటికెడు వేసుకోవాలి, ఎక్కువ వేయకండి. ఇప్పుడు కారం 1.5 స్పూన్ వేసుకోవాలండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 స్పూన్ వేసుకోవచ్చు. కారం తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా ఓసారి కలుపుకోవాలండి. విస్కర్ సాయంతో కలుపుకోవాలి. విస్కర్ ఉన్న వాళ్ళు విస్కర్తో కలుపుకోవచ్చు, లేదంటే స్పూన్తో కూడా కలపచ్చండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి వాటర్ వేయకండి, పిండి జారుగా అయిపోతే గులాబీ పువ్వులు చక్కగా రావండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా పోసుకుంటూ కలపాలి. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని, ఆయిల్లో ఈ పూలు గుత్తుంటుంది కదా దాన్ని పెట్టుకోవాలండి. ఆయిల్ పోసిన వెంటనే ఈ పూలు గుత్తుని 4 డేస్ ముందు నూనెలో 4 డేస్ అలా నానబెట్టుకోవాలండి. పూలు గుత్తుని అప్పుడే మనకి చక్కగా వస్తాయి గులాబీ పువ్వులు అనేవి. ఇప్పుడు పిండిలో గులాబీ పూలు గుత్తిని ముంచి పైన అంచులకు అంటకుండా ముంచాలండి. ముంచి ఇట్లా రివర్స్ చేసి తర్వాత నూనెలో వేయాలి. అప్పుడు కింద నీట్గా వస్తుందండి. ఇట్లా కదిలిస్తూ ఉంటే 2-3 వేసిన తర్వాత ఇవి చక్కగా ఊడి వస్తాయండి. ఫస్ట్లో మనం ఇలాగా కర్రతో కానీ ఏదైనా కమ్మితో కానీ మనం ఇలా తీసుకోవాలండి. ఫోర్క్ సాయంతో అయినా సరే తీసుకోవాలి. ఫస్ట్ వేసినవి, ఇది నాది కొత్తదండి పూల గుత్తే, సో కొంచెం టైం పడుతుంది రావడానికి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి. సో అలాగా అంచుల చివర్లా అంతా అంటుకొని అలా తీయాలండి. అలా మనము కమ్మి సాయంతో కానీ, వడల కమ్మి ఉంటుంది కదా, సో దాని సాయంతో కానీ లేదా ఫోక్ సాయంతో కానీ తీసుకోవడం వల్ల నీట్గా పూల గుత్తలు అనేవి వస్తాయండి. 2-3 చేసేసరికి అది నార్మల్గా మనం కదిలిస్తేనే ఊడిపోతుందండి. 2-3 తీసేటప్పుడే కష్టం అవుతుంది. ఇలాగా అంచులు తగలకుండా చేయాలండి. సారీ, ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా వస్తాయండి. కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా ఊడిపోతున్నాయో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సరే కదా, ఎంత ఈజీ రెసిపీగా ఇది. చిన్నపిల్లల స్నాక్స్ అడగగానే ఇలాంటివి చేసి పెట్టేయండి, మీకు ఈజీగా ఉంటుంది.
సో ఒక్కొక్కటే వేసుకోండి, ఎక్కువ వేయకండి. ఒకటి వేసిన తర్వాత మళ్ళీ గులాబీ పూలు గుత్తిని నూనెలోనే ఉంచండి. అప్పుడు ఇంకోటి వేసేటప్పుడు ఈజీగా వస్తుంది మనకి. సో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి గోల్డెన్ కలర్ వచ్చేసరికి తీసేసేయండి. గులాబీ పూలు బయటికి తీసిన తర్వాత మరింత కలర్ వస్తాయండి. ఇలాగా అంచులు తడవకుండా పిండిలో ముంచి గులాబీ పూల గుత్తిని ఇందులో నూనెలో ఉంచాలండి. ఇలా చేస్తూ ఉండండి. గులాబీ పూలు ఇంత ఈజీగా రెడీ అయిపోయా, చూసారు కదా. ఇలాంటి రెసిపీలు మరిన్ని కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.